సంగారెడ్డి జిల్లా ప్రాంత పద్మశాలి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ను మహిళా విభాగం క్యాలెండర్ను సంగారెడ్డి రాజంపేటలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, రాష్ట్ర పద్మశాలి అధ్యక్షులు మురళి, మహిళా విభాగం అధ్యక్షురాలు రూప సంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట హరికిషన్ హాజరయ్యారు. అనంతరం జిల్లా ప్రాంత పద్మశాలి నూతన కార్యవర్గానికి నియామక పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, మీరే అభ్యర్థులమని, నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం. పద్మశాలి సంఘం నేతలు సమస్యలను కొట్లాడైనా సాధించుకుంటాము. మీరు అందరూ నాకు సహకరించాలి. కలిసి ఉంటే నిలిచి ఉంటాం, విడిపోతే పడిపోతాం, కొలిసిపోతే బలిసిపోతాం. ఆ నానుడి దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయాలి. మీకు అండగా ఉంటా. పద్మశాలి సంఘం నేతల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం నేతలు, మహిళలు పాల్గొన్నారు. ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. రిలీజ్ కాదు. మరి అంత సమయాన్ని వెచ్చించినటువంటి జిల్లా అధ్యక్షుల వారికి, కమిటీ సభ్యులందరూ కూడా మరి తెలంగాణ ప్రాంత సంఘం నుంచి తెలంగాణ ప్రాంత పద్మశాలి స్టేట్ కార్యదర్శి జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై సొంతంగా మీద మీరు పోవాలి. ఒక రమ్మంటే పోతారా? మనం ఎట్లా ఉండాలి చూసుకోపోవాలి. జై ఉపన్యాసం నాకే ఇచ్చేశారు. నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. కోసమే వచ్చాను ఇక్కడికి. ఈరోజు ఇక్కడ అధ్యక్షురాలు గంజి మంజులక్క వారు కులస్తులతో కలవాలి. సమాజంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు, మీరు కూడా రావాలి ముందుకు. మన అధ్యక్షులు కమర్తో మురళి గారు ఎట్లాంటి వారంటే మహిళలకి ఫస్ట్ ప్రాధాన్యం ఇచ్చేవారు వారు. అట్లా మనం కూడా ప్రతి సంఘం, ప్రతి జిల్లాల అధ్యక్షులు కూడా ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, వారిలాగా కొంచెం మహిళలకు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపించాలి. కొంచెం వాళ్ళని మన కుల సంఘానికి వచ్చేటట్టు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంటే అది వాళ్ళంతా వాళ్ళే వచ్చేటట్టు, వాళ్ళు మనతో కలిసి పనిచేసేటట్టు, సమాజంలో కలిసి ముందుకు వెళ్ళేటట్టు వాళ్ళు ఉంటారు. సో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మురళన్న గారికి, అలాగే తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అయిన మాచంద రామచంద్రన్న గారికి, మహిళా అధ్యక్షురాలు గుంటక రూపక్క గారికి, అలాగే యువజన విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గారికి, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు అండ్ యాదగిరిగుట్ట అన్నసత్రం అధ్యక్షులు కట్ల సుదర్శన గారికి క్యాలెండరు ముద్రిస్తుంది. దీనికి సంగారెడ్డి జిల్లాలోని ప్రతి మూల నుంచి కూడా మనము యాడ్స్ సేకరిస్తున్నాము. యాడ్స్ ఎందుకు సేకరిస్తున్నామంటే ప్రతి ప్రతి గ్రామాన్ని కూడా గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోంచి లేకుండా మండలాల వైజ్గా ప్రతి దగ్గర నుంచి కూడా మనం యాడ్స్ తీసుకొని క్యాలెండర్ ముద్రణ చేస్తున్నాము. గత సంవత్సరం కూడా మనం చేసుకున్నప్పుడు మనకు కార్యక్రమంలో కొంచెం అంతరాయం జరిగి కార్యక్రమాన్ని మనం చేయలేకపోయినాము. లాస్ట్ ఇయర్ మనం కార్యక్రమానికి ప్రభాకరన్ రావాల్సి ఉండే, అది రాకపోవడం పట్ల మన కార్యక్రమాన్ని చేయలేకపోయినాం. దీనికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున జిల్లా సంఘం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ముందుగా మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు. ఒక తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ఆయన మంత్రి పదవినే తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. మరి మలిదశ ఉద్యమంలో వచ్చి మరి ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2001 ఏప్రిల్ 27వ తారీఖున జలదృశ్యంలో వారి ఉన్న స్థలాన్ని పార్టీ ఆఫీస్గా అప్పుడున్న గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉంటే ఇవ్వలే. కేంద్ర ఒక పార్టీ ఆఫీస్ పెట్టడానికి కూడా తెలంగాణని రావద్దు అని చెప్పి ఆంధ్ర వాళ్ళ
హవా నడుస్తున్న టైంలో మరి ముందుకు వచ్చి 700 గజాలు ఇస్తే ఆ 700 గజాలు పీక్కున్నాడు చంద్రబాబు గారు. కోట్ల విలువ చేసే భూమిని తీసుకున్నాడు. అయినా భయపడలే. ఎమ్మకల కొరికే చలిలో 2009లో మరి 98 సంవత్సరాల వయసులో ఆయన గారు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసిండు. ఏది దీనికి మనకి తెలంగాణ రావాలని. అలాంటి గొప్ప వ్యక్తి మన పద్మశాలి బిడ్డ, స్వతంత్ర సమర యోధుడు, మరి చాకలి ఐలమ్మ